మీడియా మిత్రులందరికీ నమస్తే. నిన్న తెలంగాణలో మోడీ పర్యటన ఎందుకోసం? ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని తన పార్టీలో జాయిన్ అవ్వండి, నా పార్టీలో కలవండి అని చెప్పడానికి వచ్చాడా, లేకపోతే తెలంగాణ అండ్ దేశం మొత్తం వచ్చేసి సంక్షోభంలో ఉంది అని చెప్పడానికి వచ్చాడా? డీజిల్ పెట్రోలు తక్కువ వాడండి అని చెప్తున్నారు. అంటే మేము తక్కువనే వాడతాం, మాకేమీ ఎక్కువగా పైసలు లేవు, ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతాం, మెట్రోలలో తిరగమంటావు తిరుగుతాం, కానీ నువ్వు కాన్వాయ్లను తక్కువ చేసుకో, నువ్వు తినే తిండి 8 లక్షల రూపాయలు అంతా ఏంటిది ఎక్కువగా దాన్ని ఉపయోగిస్తున్నావు తిండి కోసం, వాటిని తక్కువ చేసుకో. అదే విధంగా వచ్చేసి నీ సూటు బూట్లు ఒక్క రోజుకి వచ్చేసి 3 సూట్లు వాడుతున్నావు, దాన్ని తక్కువ చేయి. నీ మేకప్లు తక్కువ చేయి, బొటాక్స్ పిల్లర్స్ షేప్ చేయించుకోవడానికి మసాజ్ చేయించుకోవడానికి వాడిని తక్కువ చేయి. అదే విధంగా వచ్చేసి తెలంగాణ ప్రజలకు వచ్చేసి బంగారం కొనకండి అని చెప్తున్నాం, మేము కొనం. నువ్వు వచ్చేసి నీ ఏంటిది షూటింగ్ల కోసం ఏదైతే వచ్చేసి కనీసం మంకీ బాతం చేస్తావు తప్ప మీడియా ముందు కూడా వచ్చి నువ్వు మాట్లాడలేని వాడి, మరి నీకెందుకు అన్ని ఫోటోషూట్లు, నీకెందుకు వచ్చేసి అంత మీడియాతోని మాట్లాడడానికే భయపడతావు. మేమన్నీ తక్కువ చేసుకుంటాం. మరి ఈ రోజున నువ్వు వచ్చేసి కనీసం బేటీ బచావో అని చెప్పేసి నువ్వు బండి సంజయ్ కుమారుడైన సాయి భార్గవ అనే భగీరథ అనే అతని ఫోక్సో కేసు ఉంది, కనీసం మీ పార్టీలో బేటీ బచావో అనే నిదానాన్ని పెట్టుకొని నీ పక్కనే బండి సంజయ్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదు? నీ ప్రోగ్రామ్ లో తనని ఎందుకు పక్కన నిలబెట్టుకొని వచ్చేసి కూర్చోబెట్టుకొని ఈరోజు తెలంగాణలో వచ్చేసి ఏంటిది మా పార్టీలోకి చేరండి అనే దాంట్లో చెప్తున్నావు. అంటే ఈ రోజున వచ్చేసి బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మీరిద్దరు ఒకటేనా? అందుకేనా వచ్చేసి కాంగ్రెస్ లో ఉన్న ఏంటిది మన రేవంత్ రెడ్డి కూడా వచ్చేసి నవ్వుకుంటూ నాకు కిషన్ రెడ్డి ఫ్రెండే, బండి సంజయ్ ఫ్రెండే, అందుకే ఈ రోజు వచ్చేసి 3 నెలల కేసు వచ్చేసి ఫైల్ చేయమన్నా ఫైల్ చేయకుండా వచ్చేసి వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టావు. ఆ అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి రేప్ జరిగింది అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినా కూడా మేము వచ్చేసి ప్రోగ్రామ్ లో సూసైడ్ చేసుకుంటాం మోడీ అని చెప్పేసి మోడీ ప్రోగ్రామ్ లో చేసుకుంటాం అంటే అప్పుడు కేసు బుక్ చేస్తారా? అంటే ఈ రోజు తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్తున్నారు. రేపు పొద్దున ప్రజలందరూ మనం తెలుసుకోవాల్సింది, నువ్వు డైరెక్ట్ గా వచ్చేసి ఈ రోజు ప్రధానమంత్రి గారే వచ్చేసి నేను వచ్చేసి గుజరాత్ లో ఎలా అయితే నేను డెవలప్మెంట్ కోసం డబ్బులు ఇచ్చానో ఇక్కడ కూడా అలా ఇవ్వాలి అంటే నువ్వు నా పార్టీలో చేరాలి, లేకపోతే అంతకు ముందు చంద్రబాబును ఎలా అయితే కేసులలో ఇరికిచ్చానో నిన్ను కూడా ఇరికిస్తాను అని చెప్పకనే చెప్పి ఈ రోజులో బీజేపీలో చేరు అని చెప్పేసి బెదిరించి వెళ్ళిపోవడానికి వచ్చాడు. అంతే తప్ప ఈ రోజు వచ్చేసి తేజస్వి సూర్య మన తెలంగాణ అమరవీరులు వచ్చేసి త్యాగాలు చేస్తే మన తెలంగాణ వస్తే పాకిస్తాన్ తో పోల్చిన వాడిని కనీసం సారీ కూడా చెప్పించలేకపోయానని చెప్పుకోవడానికి వచ్చావా? దేనికి వచ్చావు తెలంగాణకు? ఒకటి చెప్తున్నావు, నువ్వు కనీసం వచ్చేసి ఇప్పుడు వచ్చి కూడా నువ్వు ఎలాగో వచ్చావు, కనీసం వచ్చి దీని గురించి సారీ చెప్పించడం కానీ బండి సంజయ్ని నీ పార్టీలో ఉన్న అతన్ని కూడా బేటీ బచావో అనే దాంట్లో ఉండి కూడా నువ్వు ఆ నినాదానంతో తనని పక్కన పెట్టుకొని చేస్తున్నావు. అంటే ఈ రోజు బేటీ బచావో కాదు, బేటీ పటావో అనే దాంట్లో నువ్వు పనిచేస్తున్నావు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాలు ఏ రాష్ట్రాలలో అయితే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలలో వచ్చేసి మహిళల మీద ఎంత అత్యాచారాలు జరుగుతున్నాయి. మీ పార్టీ నేతలు ఉరికించుకుంటూ వచ్చేసి అమ్మాయిలను రేప్ చేస్తున్న దృశ్యాలు, అమ్మాయిలను వంటల్లో మానభంగాలు ఏ విధంగా చేస్తున్నారు అని ఈ రోజు మనము చూస్తూనే ఉన్నాం. అదే విధంగా మోడీ మీద వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ పార్టీకి చెందిన అతనే తను కూడా వచ్చేసి ఉమనైజర్ అని చెప్పింది వాస్తవం కాదా? అదే విధంగా వచ్చేసి నీ భక్తురాలైన మధు కిస్కర్ అనే తన భక్తురాలు ఏంటిది మోడీ గారు వచ్చేసి సీఎం గా ఉన్నప్పుడు తను మోడీ భక్తురాలు, అదే గుజరాత్ లో తను రచయిత, తనే చెప్పింది మోడీ ఒక ఉమనైజర్ అని చెప్పేసి. అదే విధంగా ఎఫ్టీఎం ఫైల్స్ అది కూడా చూస్తున్నాం. అంటే ఈ రోజున నేను బీజేపీ ప్రభుత్వంలో ఉండి నేను మొత్తాన్ని దేశాన్ని సర్వనాశనం పట్టించినాను, మహిళను వచ్చేసి కనీసం లేకుండా చేశాను, ఎక్కడికక్కడ రేప్ కేసులు మర్డర్ కేసులు అయినా కానీ ఈ రోజున నేను పట్టించుకోలేదు. మీరు తెలంగాణలో కూడా నాకు ఓటేయండి, నేను ఈ విధంగానే చేస్తాను చెప్పుకోవడానికి వచ్చావా?
సిగ్గుందా? నీకు అసలు ప్రధానమంత్రిగా ఉండే అర్హత ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజలుగా. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం, కనీసం తెలంగాణను పాకిస్తాన్ తో పోల్చినప్పుడు ఒక మాట కూడా మాట్లాడినాడు. నువ్వు ఎందుకు వచ్చావు తెలంగాణకు? అందుకే వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము మిమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఖచ్చితంగా చెప్తున్నాను, తెలంగాణలో మత చిత్తులతో వచ్చేసి మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మీ ఆటలు సాగో మోడీ. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజున మేము వచ్చేసి తెలంగాణ ఎంత మాకు ఇంపార్టెంట్ అనుకున్నామో, మేము ఇక్కడ హిందూ ముస్లిం అదే క్రిస్టియన్ అందరం బాయి అందరూ అదే విధంగా మత కలవడం లేకుండా మేము అందరం ఒకటిగా ఉంటాము. మీరు మమ్మల్ని వచ్చేసి ఈ విధంగా ఏది చెయ్యలేరు. మీరు మొత్తానికి బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అక్కడ తీసుకొచ్చామో అక్కడ చేసినట్టు ఇక్కడ చేయాలి అంటే మీ పప్పులు ఉడకవని చెప్తున్నాము. ఈ రోజు నా తెలంగాణ ప్రజలకు మేము ఒకటే చెప్తున్నాం, తెలంగాణలో వచ్చేసి డైరెక్ట్ గా వచ్చేసి తినకు ఏంటిది వార్నింగ్ ఇచ్చిపోతున్నాడు మోడీ. నువ్వు రేవంత వింటున్నావా? విను, నువ్వు రేపు చేరకపోతే నీకు కూడా వచ్చేసి ఇదే గతి పడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీలో 7గురిని ఎలాగైతే మేము వచ్చేసి మా పార్టీలోకి జాయిన్ చేసుకున్నామో అదే విధంగా వచ్చేసి మేము మీ మీద కేసులు పెడతాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకో విషయం ఒకటి తెలియజేస్తున్నా, ఈ రోజు బండి సంజయ్ కుమారుడు పోక్సో కేసు 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసినప్పుడు తనను వచ్చేసి అధికారం ఉన్నది అని చెప్పేసి తన కొడుకు వచ్చేసి ఆ విధంగా చేస్తే ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోలేదు. మా పంజాబ్ లో వచ్చేసి సంజీవ్ అరోరా వచ్చేసి ఇండస్ట్రియల్ మంత్రి అయిన డెవలప్మెంట్ కోసం 6,000 కోట్లు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే తన మీద వచ్చేసి ఈ రోజు కేసులు బుక్ చేపిస్తాడు, జైల్లో వేపిస్తాడు, ఎంక్వైరీ పెట్టిస్తాడు. మరి 17 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేసి 3 నెలల నుంచి వచ్చేసి సతాయిస్తున్నా గానీ నీ పక్కన స్టేజ్ మీద పెట్టుకొని ఏం పీకడానికి వచ్చినావు, ఏం చెప్పడానికి వచ్చినావు అని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మా లాంగ్వేజ్ ఇలానే ఉంటుంది, తెలంగాణ ప్రజలకు కోపం వస్తే ఎలా ఉంటది అనేది అందరికీ తెలుసు. సో దయచేసి మోడీ పప్పులు ఉడకు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. 9.CR మరి మన ట్యాక్స్లు వచ్చేసి మనం 4.6 వచ్చేసి ఆల్రెడీ 2028-29 నుంచి 25 వరకు కట్టినాం. మరి మొన్న బడ్జెట్ లో 0 బడ్జెట్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకు చేయలేదు? ఈయన ఎందుకు అడగలేదు? రేవంత్ రెడ్డి ఎందుకు అడగలేదు? ఇప్పుడు చేస్తామని చెప్తున్నావు, చెయ్యలేదు కదా. సో నువ్వు మభ్య పెట్టడానికి వస్తున్నావు, నువ్వు మోసం చేయడానికి వస్తున్నావు. మరి అలాంటి వాడివి ఈ రోజున పెట్రోల్ డీజిల్ వచ్చేసి తక్కువ వాడండి అని ఎలా చెప్తున్నావు? అంటే రేపు పొద్దున పెంచబోతున్నావా? అందుకేనా ఇలా చెప్తున్నావు? గ్యాస్ వచ్చేసి నేను ఏంటిది అండర్లైన్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నావు. అదే విధంగా వరంగల్లో వచ్చేసి టెక్స్టైల్ యూనిట్ ని పెంచుతా అంటున్నావు. మరి ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ సార్ ఒకటే చెప్పాడు, బయట కంపాస్ అంటే పత్తిని వచ్చేసి దిగుమతి చేసుకుంటున్నావు ట్యాక్స్ లేకుండా. సో అప్పుడు ప్రజలకు ఇక్కడ రైతులకు నష్టం అవుతుంది అని చెప్పేసి ఆ రోజు చెప్పినప్పుడు వినలేదు. ఈ రోజు ఏ విధంగా అంటే మళ్ళీ టెక్స్టైల్ అని పెట్టేసి పత్తి రైతులను పత్తి పండించండి, తర్వాత వచ్చేసి మేము వచ్చేసి దిగుమతి చేసుకుంటాం ఏంటిది విదేశాల నుంచి, ఇక్కడ పత్తి పండించిన రైతులు అంటే ఇది సూసైడ్ చేసుకోవాలా? దేనికోసం? నువ్వు అంతకుముందు ఇప్పుడు చేసి ఉంటే ఇప్పుడు ఈ రోజున ఇక్కడ పెడతా అని చెప్పేసి రావాలి తెలంగాణలో, అది వరంగల్లో అంటున్నావు. రైతులందరూ ఈ రోజున ప్రతి ఒక్కరు ఏంటిది మన ఫ్యూచర్ సిటీ అని పేరుతో ఎన్ని ఎకరాలు గుంజుకుంటున్నారు, ఏ విధంగా వచ్చేసి వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నారు అని అన్ని చూస్తున్నాం. మరి ఈ రోజున ఎక్కడ వచ్చేసి తను వచ్చేసి న్యాయం చేసినట్టు? ఇంతకు ముందు నిజంగానే తను వచ్చేసి మన ట్యాక్సులు మనకి ఇస్తే మనం అడగొచ్చు. గుండు సున్నా తీసుకొచ్చిన ఈ మంత్రులు ఏం చేశారు? పక్కన కూర్చొని చప్పట్లు కొట్టుకుంటూ నవ్వుతున్నారు. దానికోసమా? నా ఫ్రెండ్స్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు, దానికోసమా? ఎందుకు అడగలేదు? మా ట్యాక్సులు మాకు ఇవ్వండి అని ఎందుకు అడగలేదు? ఈ రోజున ఓటుకు నోటు కేసులో వచ్చేసి ఈ విధంగా ఉండి రేపు పొద్దున బెదిరిపోవడానికే కదా ఆయన, అందుకే కదా బెదిరిస్తున్నారు. నువ్వు చేరకపోతే నీకు కూడా ఇదే గతి. చంద్రబాబు నాయుడుకి ఎలా అయితే నేను బెదిరించి నా పార్టీలోకి జాయిన్ చేయించుకున్నాడు, నిన్ను కూడా అలానే చేస్తా అని చెప్పి చెప్తున్నాడు కదా. మరి ఏ విధంగా అనుకుంటాం? తెలంగాణకి ఎక్కడ వచ్చేసి తను న్యాయం చేసినట్టు? బేటీ బచావో అన్నప్పుడు మరి పక్కనే ఒక రేపిస్ట్ సంబంధించిన రేప్ చేసిండు ఒక తండ్రి, అదే పార్టీలో ఉండి ముఖ్యమైన స్థానంలో ఉన్న అతన్ని పక్కన కూర్చొని ఏ విధంగా వచ్చేసి ఈ మాటలు మాట్లాడతారు? అంటే బేటీ బచావో అనేది ఓన్లీ రాజకీయం కోసమా? ప్రజల కోసం కాదా? ప్రజల కోసం అయితే తన్ని వెంటనే ఏంటిది డిస్మిస్ ఎందుకు చేయలేదు? ఆయన ఎందుకు బర్తరఫ్ చేయలేదు? నువ్వు ఎందుకు పక్కన కూర్చొని పెట్టి మాట్లాడుతున్నావు అని మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. నీకు చేతనైతే ఫస్ట్ వాళ్ళను బేటీ బచావో అంటే నువ్వు ఫస్ట్ వాడిని సస్పెండ్ చేయాలా?
సస్పెండ్ చేసిన తర్వాత ఏదైతే 17 సంవత్సరాల ఆ అమ్మాయిని వచ్చేసి అది సామాన్య ప్రజలకు ఎలాగైతే శిక్షలు ఉంటాయో ఈయనకు కూడా అదే విధంగా చేయాలి. వెంటనే అది ఆ అబ్బాయి మీద కేసేసి ఆ ఏదైతే సుమోటోగా తీసుకొని ఏదైతే సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందో ఆ విధంగా వచ్చి చేయకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ధర్నాలకు దిగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒకటే చెప్తున్నాం, మన తెలంగాణ ఆడబిడ్డల్ని మనం కాపాడుకుందాం. రేపొద్దున మన చెల్లెకో మన తల్లికో మన అక్కకో అయ్యేదాకా మనం చూసుకోకూడదు. మనం అందరం ఒకటి ఏకం అవ్వాలి తెలంగాణ కోసం అని చెప్పేసి ఖచ్చితంగా పిలుపునిస్తున్నాను.